ఈ నెల 12న అనంతపురంలో ఫీజు పోర్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. ఉన్నత విద్యకు వైఎస్ జగన్ 26,000 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. చంద్రబాబు సీఎం అయ్యాక సంక్షేమ పథకాలు అటకెక్కాయని, 3,900 కోట్లు బకాయిలు ఉన్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే వసతి దీవెనకు అన్నీ కలిపి 26,000 కోట్ల రూపాయలు కూడా కేవలం హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకే ఖర్చు పెట్టిన వైనం. ఈరోజు ఎన్నికల సమయంలో లాస్ట్ చివరి 3 క్వార్టర్లు కూడా ఇస్తామంటే ఈ తర్వాత ఇచ్చేటప్పుడు ఇవి తీసుకొని రావడము, వెంటనే కూడా ఎన్నికల కోడ్ రావడం, ఇవన్నీ కూడా చెల్లించడం కావడం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు కానీ ఆ బకాయి కేవలం ఒక 700 కోట్లు అనుకున్నాను. 3,900 కోట్లకు గాను 700 కోట్లు అంటే ఇప్పటికి కూడా 3,200 కోట్ల రూపాయలు ఈ పిల్లలకి అనేది కూడా చెల్లించాల్సిన అవసరం కూడా. మేము అనేక మార్లు కూడా ఈ విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.